మరి నెక్స్ట్ మరి హరీష్ రావుని, కేసీఆర్‌ని విచారించే ప్రయత్నం చేస్తారా? లేకపోతే ఎట్లా ఉండబోతుంది అనేది ఇగ తెలియాలి. సో, వాళ్ళని పిలుస్తారా? లేదా? అనే అంశం మీద ఇంకా ఇప్పుడంతా సర్వత్రా ఉత్కంఠ కనపడతా ఉంది. కాకపోతే ప్రధానంగా వీళ్ళ వాంగ్మూలంలో అయితే హరీష్ రావు పేరు, కేసీఆర్ పేరు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. సో, ఇదొక కీలక అంశం అనుకోవచ్చు. ఇగ కేసీఆర్‌ను పిలవడమే తర్వాయంట. క్లైమాక్స్‌కు చేరిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ. నందకుమార్ వాంగ్మూలం ఆధారంగా కేసీఆర్‌పై బాణం. చివరి రోజు విచారణలో ప్రభాకర్ రావు ఉక్కిరిబిక్కిరి. కుమారుడి విచారణతో ఆయనపై ఒత్తిడి పెంచే వ్యూహం. 5గురు నిందితులతో ముఖాముఖి విచారణ. స్వయంగా ప్రశ్నించిన సిట్ చీఫ్ సజ్జనార్. సిట్ బృందంతో ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ భేటీ. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తుది అంకానికి చేరింది. ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను విచారణకు పిలవడం కూడా దాదాపు ఖాయమైంది. ప్రభాకర్ రావు చివరి రోజు విచారణలో అతని కుమారుడితో పాటు గతంలో ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో అరెస్ట్ అయిన నందకుమార్ను కూడా పిలిపించి విచారించడంతో కేసీఆర్కు నోటీసులు ఇచ్చే అంశాన్ని సిట్ ఖరారు చేసినట్లేనని చెప్తున్నారు. తన ఫోన్ను ట్యాప్ చేసి ఆ ఆడియోలను నాటి సీఎం కేసీఆర్ బహిర్గతంగా చేశారని నందకుమార్ సిట్ అధికారులకు తెలిపారు. ఈ అంశంపై అప్పట్లో డీజీపీ రవిగుప్తకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. నందకుమార్ ఫోన్ ట్యాప్ అయిందన్న విషయం నిర్ధారణ కావడం, ఆయన ఆడియోలను విలేకరుల సమావేశంలో కేసీఆర్ బయటపెట్టిన నేపథ్యంలో ఈ ట్యాపింగ్ జరిపించింది ఎవరనే విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటూ కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వనుంది. నందకుమార్ వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారుతుందని సిట్ అధికారులు భావిస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో దాదాపు 6,000 ఫోన్ నెంబర్లు ట్యాప్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఎస్ఐబి కార్యాలయాన్ని ట్యాపింగ్గా అడ్డాగా మార్చారనే ఆరోపణలపై సిట్ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు 14 రోజులు పోలీస్ కస్టడీకి గురువారమే చివరి రోజు కావడంతో సిట్ అధికారులు కేసీఆర్నే పిలిపించి మాట్లాడే పరిస్థితి ఉంటుంది ఫైనల్గా.